అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ రాజశేఖర్. మా కోనసీమ రుచులకు స్వాగతం. ఈరోజు గోధుమ రవ్వ ఉప్మా ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తున్నాను. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ముందుగా బాండి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోండి. ఇది నచ్చితేనే వేసుకోండి, లేదా పూర్తిగా ఆయిల్తోనే చేసుకోండి. అలాగే ఆయిల్ కూడా కొద్దిగా వేసాను. ఇప్పుడు వేరుశెనగ గుళ్ళని వేయించుతున్నాను నేను. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పచ్చిశనగపప్పు వేసుకొని దాన్ని కూడా దోరగా వేయించుకోవాలి. అలాగే చూడండి, మినపప్పు వేసాను కొద్దిగా. ఈ మినపప్పు కూడా చిట్టుపట్లాడుతుంది. పక్కనే ఆవాలు కూడా వేసాను. వీటిలన్నిటిని మనము దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కొద్దిగా అల్లం ముక్క సన్నగా తరుగుకొని కొంచెం అల్లం వేసుకోవాలి. ఈ అల్లం ఫ్లేవరు చాలా బాగుంటుంది గోధుమ రవ్వకి. అలాగే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకొని మనం ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చాలా బాగుంటుందండి ఇది. అలాగే గ్రీన్ బీన్స్, చిక్కుడు బీన్స్ అంటాం కదండి, వాటిని, అలాగే కొద్దిగా క్యారెట్ ముక్కలు, వీటిని కూడా వేసుకొని మనం కొంచెం వేయించుకోవాలి. అలాగే తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, ఇవన్నీ ఉంటేనే వేసుకోండి. ఇవన్నీ లేకోకుండా కూడా మనం గోధుమ రవ్వ ఉప్మా తయారు చేసుకోవచ్చు. కానీ ఇవి వేసి చేస్తేనే మరింత రుచిగా ఉంటుందన్నమాట. ఈవినింగ్ స్నాక్ లాగా కానీ లేదా ఉదయాన్నే టిఫిన్ లాగా కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను కొద్దిగా టమాటో ముక్కలను కూడా వేసాను. ఈ టమాటో ముక్కలు కొద్దిగా మెల్ట్ అయ్యేంత వరకు మనం ఇలాగా వేయించుకోవాలి. చూడండి, అన్ని ముక్కలు బ్రౌన్ కలర్లోకి మారి ట్రాన్స్పరెంట్గా అయినాయి కదా. ఇప్పుడు ఇందులో చూడండి, ఇవి ఉడుకుతూ ఉండగా మనం గోధుమ రవ్వని మనం ఇలా కప్పు కొలతగా తీసుకుందాం. నేను చూడండి, ఈ కప్పుతోనే గోధుమ రవ్వని తీసుకున్నాను. అంటే ఫుల్గా తీసుకోలేదు, కొంచెం వెల్త్గానే తీసుకున్నాను. ఈ ముక్కలన్నీ చూడండి బాగా మగ్గాయి కదా. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఈ కరివేపాకుతో పాటు మరొకసారి ఇలాగ తిప్పుకొని చూడండి, ముక్కలన్నీ చక్కగా మెల్ట్ అయ్యేంత వరకు, అంటే సైజు కొంచెం తగ్గేంత వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే నేను రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను కదా, దానికి తగ్గట్టుగా 2 కప్పుల్ని మనం వాటర్ పోసుకోవాలి. ఎక్కువైతే పల్చగా అయిపోయి బాగోదండి ఉప్మా. కరెక్ట్ కొలతగా తీసుకోండి. తక్కువైనా కూడా రవ్వ ఉడకదు, సరి సమానంగా తీసుకోవాలి. ఇప్పుడు కొద్ది రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. ఎక్కువ పట్టదు, సాల్ట్ కూడా చాలా తక్కువే పడుతుంది ఇందులో. చూడండి, దీన్ని మనం ఒక పొంగు వచ్చేంత వరకు కూడా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక పొంగు వచ్చి ముక్కలన్నీ చూడండి ఇలా ఉడికి పక్కకు చేరినాయి కదా. వీటిని ఒక్కసారి మనం ఇలాగా తిప్పుకోవాలి. సాయంత్రం స్కూల్ నుంచి పిల్లలు ఆకలి అంటూ వచ్చినప్పుడు ఇలాంటిది చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు చూడండి, ఒక పొంగు వచ్చింది కాబట్టి నేను తీసుకున్న ఈ రవ్వని ఇందులో పోసి ఉంచాను. నీళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా అనుకోకండి. ఈ రవ్వతో పాటుగా ఉడికేసరికి నీళ్లు కూడా సమానంగా సరిపోతాయి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. మీ దగ్గర ఈ వెజిటేబుల్స్ ఉంటేనే వేసుకోండి, లేదంటే డైరెక్ట్గా పోపు వేసుకుని మామూలు ఉప్మా రవ్వలాగా మనం చేసుకోవచ్చు. కొద్దిసేపు అయ్యేసరికి 5 నిమిషాల తర్వాత నేను మూత పెట్టి ఉడికించిన తర్వాత తీసాను. చూడండి, నీళ్ళన్నీ ఇంకిపోయినాయి కదా. బాగా ఇంకొంచెం సేపు ఇలా తిప్పుకుంటూ మనం చేసినట్లయితే గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోతుంది. చూడండి, ఎంత కలర్ఫుల్గా చక్కగా ఎంత బాగుందో. అసలు స్మెల్లే చాలా ఎక్సలెంట్గా వస్తుంది. కొద్దిగా నెయ్యి వేసాను కదా. మీకు నచ్చితేనే వేసుకోండి నెయ్యి, లేదు అనుకుంటే డైరెక్ట్గా ఆయిల్ తోటే చక్కగా ఇలా చేసుకోండి. చూడండి, నా ఈ రెసిపీ నచ్చింది కదా, అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. చూసారా, ఆయిల్ అంతా కూడా ఎలా మగ్గిపోయిందో. ఇలా ఆయిల్ మొత్తం అంతా మనకి వాటరు ఆయిల్ మొత్తం అంతా దీనిలో మెల్ట్ అయిపోతుంది. అసలు ఆయిల్ కనిపించదు. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. కొంతమంది నానబెట్టి ఉంచుతారు. అలా నానబెట్టి ఉంచాల్సిన అవసరం లేదు గోధుమ రవ్వకి. మనం ఇలాగే కప్పుల కొలతతో కరెక్ట్గా తీసుకున్నట్లయితే చాలా టేస్టీ గోధుమ రవ్వ ఉప్మా అనేది మనకి రెడీ అయిపోతుంది. సో నా ఈ వీడియో నచ్చింది కదా, అయితే మీరు వెంటనే స్టార్ట్ చేసేయండి బ్రేక్ఫాస్ట్గా కానీ